కీర్తన గ్రంథం 121వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? అక్కడే జవాబిస్తూ ఉన్నాడు, యెహోవా వలనే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశం సృష్టించినటువంటి వాడు. ఆమేన్. స్తోత్రం దేవ. సర్వోన్నతుడా, ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, గమనించాలి. 2వ దినవృత్తాంతంలో 20:12 మనం చదివినట్లయితే, ఏమి చేయుటకు మాకు తోచదు, ఏమి చేయుటకు మాకు తోచదు. ఈ రోజున ఇదే మాట చాలామంది అన్నారు, బ్రదర్ ఏం చేయాలో అర్థం కావట్లేదు, మా జీవితంలో గందరగోళంగా ఉంది, ఏ వ్యాపారం చేయాలో, ఏ పని చేయాలో, ఎలా ముందుకెళ్లాలో మాకు తోచటం లేదు, ఏ ఉద్యోగం చేయాలో, ఏ ప్రయత్నం చేయాలో, ఎటువైపు మేము వెళ్ళాలో మాకు అర్థం కావట్లేదయ్యా, అర్థం కావట్లేదు, ఏమి దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నాం అనుకుంటున్నారా? కొన్నిసార్లు సమస్యలు మనం ఎదుర్కొన్నప్పుడు మన హృదయం మిక్కిలి కలవరం పడుతుంటుంది. ఏమి చేయాలి అని చెప్పి తెలియక దిగులు పడుతుంటున్నాం. ఏ విషయం అందని సరే శ్రద్ధ చూపలేం, మరి మనసు పెట్టలేం, స్పష్టమైన తీర్మానం చేయనటువంటి స్థితి, కలవరంతో నిండిపోయినటువంటి స్థితి. అటువంటి సమయాల యందు బైబిల్ గ్రంథం చదవలేము, బైబిల్ని చదవలేం. గుర్తు తేలినటువంటి భయాన్ని బట్టి రాత్రి వేళ నిద్ర కూడా పట్టదు, మనకి ఏమి చేయలేదు. ప్రియులు గమనించాలి. ఒక సహోదరి మరి ఒక సేవకుడికి ఫోన్ చేసిందంట. చేసి, మాకు ఒకే ఒక కుమార్తె 3 దినాల కిందట కాలేజీకి వెళ్ళింది, కానీ ఇంతవరకు తిరిగి రాలేదు. పోలీసులకు ఫిర్యాదు చేశాం, ఎవరైనా వ్యక్తులు ఆమె కిడ్నాప్ చేశారేమో తెలియటం లేదు, మా కుమార్తె మా నిరీక్షణాస్పదం, ఏమి చేయాలో తెలియక దిగులు పడుతూ ఉన్నాం అని చెప్పి అన్నది. ప్రియులు గమనించాలి. మరొక సహోదరి, నా భర్త ఒక పారిశ్రామికవేత్త అండి, వ్యాపార సంబంధమైన ఎన్నో సమస్యలు, కొంతమంది అసూయ పరులు మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు. ఒక రాత్రి వేళ మిమ్మల్ని కిడ్నాప్ చేసి హత్య చేస్తామని చెప్పి మాకు 10 కోట్ల రూపాయలు కావాలని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు అంటూ ఉన్నది ఒక సహోదరి. కొన్ని సంవత్సరాల క్రితం మరి ఒక చిన్న సహవాసమందు ఒక సేవకుడు దేవుని వాక్య పరిసరికి వెళ్ళాడంట. చుట్టూరా కూడా క్రైస్తవులు కానిటువంటి వారు, క్రైస్తవేతరులు, బహుగా క్రీస్తుని ద్వేషించేటువంటి వారు, క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించేటువంటి వారు. ఈ సేవకుడు ప్రసంగం చేస్తూ ఉండగా మందిరం పక్కన ఉన్నటువంటి ఇంటి యజమానుడు ఇంటి కిటికీలను పెద్ద శబ్దం వచ్చినట్లు దడాలను వేసాడంట, హడావుడిగా మూసేసాడంట. స్థానిక సంఘ కాపరికి ఏమి చేయాలో తెలియక కలవరపడ్డాడంట, భయపడ్డాడంట. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దీనికంటే గొప్ప సమస్యను యోధారాజు అయిన యెహోషాపాతు గారు ఎదుర్కొన్నాడు. మోయాబీలు, అమ్మోనీయులు, మరి ఈ మోనోనీయులతో కలిసి, అమ్మోనీయులతో కలిసి కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారు. మూడు రాజ్యాలు, 3 రాజులు కలిసి దండెత్తి వచ్చారంట. సముద్రం ఆవల నుంచి, ఆ సిరియన్ల తట్టు నుంచి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చేస్తున్నారు అనేటువంటి వార్త విన్నటువంటి యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొనెను. ఎన్నో విరుద్ధమైనటువంటి తలంపులు యెహోషాపాతు హృదయంలో పుడతా వచ్చాయి. శత్రువులు నా దేశాన్ని నాశనం చేస్తారా, నన్ను బందీగా తీసుకుని వెళ్ళిపోతారా, నా భార్య బిడ్డలను పాడు చేస్తారా, దేశ ప్రజలను అవమానపరుస్తారా అని చెప్పి కలవరపడ్డాడు. అయితే ఆ సమయమందు అతని మనస్సు నిలుపుకొని యోధా అందంతటా ఉపవాస దినం ఆచరించవాలని చెప్పి సాటింపు వేయించింది. 2వ దినవృత్తాంతం 20:3 యెహోషాపాతు ప్రార్థనను చూడండి ప్రియులారా. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చి నీ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు. 2వ దినవృత్తాంతం 20:12. హల్లెలూయా. చూసారా ప్రార్థన? నీవే మా దిక్కు, మాకేమి చేయాలో తెలియటం లేదు. ఎంత బాగుందన్నమాట. నీవే మా దిక్కు అంటారు కదా అందరూ. దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అంటారు. ఎక్కడి నుంచి వచ్చిందా మాట? ఇది ఇక్కడే ఉంది, బైబిల్లోనే ఉంది. యెహోషాపాతు చేస్తున్నటువంటి ప్రార్థన అది. మాకేమి చేయటకు మాకు తోయటం లేదు, మాకు ఆలోచన రావట్లేదు, మాకు తోచటం లేదు. చూసాం కదా 2వ దినవృత్తాంతం 20:12, ఏమి చేయటకు మాకు తోచదు, నీవే మా దిక్కు, నీవే మా ఆధారం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీ హృదయం కలవరపడినప్పుడల్లా ప్రభు తట్టు చూడండి. రాజు అయినటువంటి యెహోషాపాతు నీవే మా దిక్కు అన్నాడు. ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నా కానీ ప్రభు వైపు చూడాలి. విరుద్ధమైనటువంటి తలంపులకు, సొమ్మసిల్లుటకు చోటియొద్దు, గందరగోళం చెందొద్దు, స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు, గందరగోళంలోకి వెళ్ళొద్దు, విశ్వాసాన్ని కోల్పోవద్దు. విశ్వాసపు ఒప్పుకోలు చేయండి ప్రియులారా. దేవుని వైపు చూడండి. యెహోషాపాతు ఎప్పుడైతే దేవుని వైపు చేశాడో యుద్ధము కూడా చేయలేదు. వాళ్ళే కొట్టుకుని చచ్చిపోయారు. ప్రియులు గమనించారు. ఈయన పాటలు పాడుతూ కూర్చున్నాడు, సైన్యాన్ని పెట్టుకుని కూర్చున్నాడు.
ఆరాధన చేస్తూ కూర్చున్నాడు, స్తుతిస్తూ కూర్చున్నాడు. ఎవరైతే స్తుతిస్తారో నీ శత్రువు వాడంతటా వాడే లయమైపోతాడు. నీ సమస్య దానంతటా అదే లయమైపోతుంది. ఎవరైతే స్తుతించేవారుగా ఉంటారో, ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉంటారో, ఎవరైతే స్తుతి చెల్లిస్తూ ఉంటారో, ప్రార్థనకి స్తుతికి సంబంధమే లేదు ప్రియులారా. గమనించాలి, ప్రార్థన అందరూ చేస్తారు కానీ స్తుతి కొందరే చేస్తారు. ప్రార్థన ప్రతిరోజు చేస్తారు, ప్రతి వారు చేస్తారు, కానీ స్తుతి కొంతమంది చేస్తారు, కొన్ని రోజులే చేస్తారు. కానీ స్తుతి నీ జీవితానికి పునాదిగా మారినట్లయితే, నీ జీవితానికి మెయిన్ ఆధారంగా స్తుతిగా మారినట్లయితే, నీ జీవితంలో ఊహించిన కార్యాలు నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తుతించేవారిగా మనం ఉందాం, దేవుని స్తుతించేవారిగా మనం ఉందాం. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. కాబట్టి యెహోషాపాతు స్తుతిస్తూ ఉన్నాడు, ఆరాధన చేస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, దేవుని మహింపరుస్తున్నాడు. మీ జీవితం అర్థం కాని పరిస్థితులు కూడా మీరు వెళ్తుండే స్తుతించండి, పాటలు పాడండి, దేవుని మహింపరచండి, ఆరాధన చేసుకుంటూ ఉండండి. ఆలోచన మానిచేయండి, ఆరాధించండి. ఆలోచించే సమయం నీకు ఉంటే దేవుని ఆరాధిస్తూ ఉండు. హల్లెలూయా. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితులను దేవుని స్తుతిస్తూ ఉండు. దేవా నీవే మా దిక్కు అని చెప్పి దేవుని స్తుతించండి, దేవుని మహింపరచండి. హల్లెలూయా. యెహోషాపాతు దేవుని స్తుతించాడు, విజయం సాధించాడు. అందుకనే అంటున్నాడు కదా భక్తులు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశం సృజించినటువంటి వాడు. యెహోవా వలననే మనకు సహాయం కలుగుతుంది. నువ్వు మనుషులు నమ్ముని కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. కాబట్టి మనుషుల వైపు చూసి నువ్వు డిసప్పాయింట్ అవ్వచ్చు, డిస్కరేజ్మెంట్ అవ్వచ్చు. నీ జీవితంలో ఖచ్చితంగా ఏదో విధంగా అనుకుని సాధించలేకపోవచ్చు, ఓడిపోతావు. కానీ దేవుని మీద ఆధారపడిన వారు, దేవుని వైపు చూసిన వారు ఎన్నడూ కూడా ఓడిపోరు. దేవుని వైపు చూస్తే నీ మార్గం సరళమవుతుంది. హల్లెలూయా. నీ పరిస్థితులు, ప్రభా బ్రదర్ మేము దేవుని వైపు చూస్తున్నాం, కానీ మాకు ఎందుకని మరి పరిస్థితులు ఎలాగ ఉన్నాయి? సహనం ఉండాలి, ఓపిక ఉండాలి, కనిపెట్టాలి. ఎస్ఐ నువ్వు నమ్మదగిన వాడు, నా పరిస్థితులు నమ్మదగినవి కాదు. ఈరోజు నేను లోతులో గోయిలో సమస్యలు ఉండొచ్చు, రేపు నన్ను ఉన్నతమైన స్థితిలో పెడతావు. ఈ సమస్య నేను ఆపలేదు, ఈ ఇబ్బంది నేను ఆపలేదు, ఏది కూడా నన్ను స్తుతించకుండా ఆపలేదు. కాబట్టి స్తుతిస్తానే ఉంటాను. నేను నా జీవితం గురించి ఆలోచించను, నా భవిష్యత్తు గురించి నేను ఆలోచించను, నా సమస్యల గురించి నేను ఆలోచించను. నాకు సమయం ఉందంటే నిన్ను స్తుతించే విషయంలో నేను నిమగ్నమవుతాను. స్తుతించే వ్యక్తిగా నేను ఉంటాను, ఆలోచించే వ్యక్తిగా నేను ఉంటాను, నేను స్తుతించే వ్యక్తిగా నేను ఉంటాను అని చెప్పి మనం తీర్మానం చేసుకున్నాడు. మీ జీవితంలో మీ పరిస్థితులు మారిపోతాయి. మీరు ఊహించే కార్యాలు మీరు చూడగలుగుతారు. నమ్మిన వారు ఈరోజే ఇప్పుడే స్తుతించడం ప్రారంభించి దేవుని యొక్క ఆశీర్వాదపు జల్లులు వారి మీద పడినట్లుగా ఆశీర్వాదాల చేత నింపబడి దేవుని యొక్క ఆశీర్వాదాల సమృద్ధి అయినట్టు ఆశీర్వాదాలు ప్రతి వారు స్వతంత్రించుకుందురుగాక. ఆమేన్.